మీలో చాలామంది స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఆ ఒక్కసారి అని వెళ్ళారు. కానీ మీకు ఒక మాట చెప్తాను చూడండి, మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్. మొదటిసారి కొంచెం డీవియేట్ అవటం అనేది కాంప్రమైజ్. రెండోసారి వెళ్ళటం అనేది కాంప్రమైజ్ కాదు. పడిపోయావు, నువ్వు కమిట్ అయిపోయావు. మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కమిట్. మొదటిసారి నిన్ను బతిమలాడతారు, రెండోసారి బతిమలాడరు. ఏరా అని అంటారు. బస్ అది ఎక్కడికైనా సరే మీకు ఏ విధంగా రా అన్నది వినబడిందో నాకు తెలీదు. నేను రా అంటే ఏ పిక్చర్ నీ గుండెల్లోకి వచ్చిందో నాకు తెలియదు. వాట్ ఎవర్ ద పిక్చర్ మైట్ బి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ మైట్ బి, మొదటిసారి కాంప్రమైజ్, రెండోసారి కాంప్రమైజ్ కాదు, కమిట్. అందుకే కొంచెం దూరం వెళ్ళిపోయిన వాళ్ళు ఏమని చెప్తారు అంటే, అన్నా నేను కమిట్ అయిపోయాను అన్న, దీనికి కమిట్ అయిపోయాను. ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదన్నా. ముందు కాంప్రమైజ్ అయ్యావు, తర్వాత కమిట్ అవుతావు. అందుకే ఈరోజు మీకు చెప్తున్నటువంటి మాట, ఈరోజు దేవునితో ఉండాలి అని కమిట్ చేసుకొని బయటికి వెళ్తున్నావు కాబట్టి ప్రతిరోజు ప్రభా, ఈజ్ దేర్ అన్ అన్గాడెడ్ ప్లేస్ నా జీవితంలో, నా యొక్క యాటిట్యూడ్స్లో, నా యొక్క చూపుల్లో, నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈజ్ దేర్ అన్ అన్గాడెడ్, నాయన సెక్యూరిటీ లేదు ఏదైనా ఉందా? ప్లీజ్ మీరు ప్రొటెక్ట్ చేయండి, మీరు నాకు సహాయం చేయండి. ఆస్క్ గాడ్. బహుశా యెహోషాపాత్ అడగలేదేమో అప్పుడు. యెహోషాపాత్కి అడిగే గుణం ఉందని మనం 19వ అధ్యాయంలో నేర్చుకుంటాం, 18వ అధ్యాయంలో కూడా నేర్చుకుంటాం. ఎవరిని? దేవుణ్ణి అడిగే గుణం ఉందని. సరే, ఈ విధంగా అయిన తర్వాత ఏమైందంట, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఆహాబు అతని కొరకును అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామాత్ గిల్గాత్ మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. తెలుగు బైబిల్లో కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, హీ వెంట్ డౌన్ టు సమారియా అని ఉంటుంది. వెంట్ డౌన్. కింద యెరూషలేము ఉంటుంది, పైన సమారియా ఉంటుంది. ఈరోజు మనం యెరూషలేము నుంచి సమారియా, అప్పట్లో ఉన్నటువంటి సమారియాకి వెళ్ళాలి అంటే, ఇప్పుడు దాన్ని సమారియా అనరు, వేరే అంటారు, అర్థమైంది. అక్కడికి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు. ఒకవేళ ట్రాఫిక్లో మనం ప్రయాణం చేస్తే 1 hour 7 minutes, 1 hour 8 minutes పడుతుంది. ఇందాక గూగుల్ మ్యాప్లో ఒకవేళ నేను ఇప్పుడు కనుక కారులో వెళ్తే ఎంత టైం పట్టుదని లెక్కేశాను, 1 hour 17 minutes చూపించింది. ఇప్పుడు ఈరోజు ట్రాఫిక్ మధ్యలో ఎంత టైం పట్టుద్ది అని అంటే అంతసేపు చూపించింది. అయితే అప్పట్లో వాళ్ళు బహుశా 2 days నడిస్తే వెళ్ళిపోయేవాళ్ళేమో. 2 days వాళ్ళు 2 రోజులు నడిచి యెరూషలేము నుంచి సమారియాకి వెళ్ళాడు. అయితే మ్యాప్ ప్రకారం అయితే పైకి వెళ్ళాలి. బైబిల్ ఏమని చెప్తుందంటే ఆయన పైకి వెళ్ళా, కిందకి దిగాడు. హీ వెంట్ డౌన్. కాంప్రమైజ్ అయిన తర్వాత మనం ఎంత దూరం వెళ్ళినా అది గోయింగ్ డౌనే. రాజీ పడిన తర్వాత ఎంత దూరం వెళ్ళా, ద మోర్ యు వాక్ ఆఫ్టర్ కాంప్రమైజ్, ద మోర్ యు ఆర్ గెటింగ్ డీవియేటెడ్. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మొదట్లో ఇది మెయిన్ రోడ్డు, దాని నుంచి మొదట్లో కొంచెం డీవియేట్ అయ్యావు. మొదటి దినాన్న మెయిన్ రోడ్డుకి నువ్వు డీవియేట్ అయిన రోడ్డుకి అడిగే ఆ విధంగా కొంచెం ముందుకెళ్తే 1 గంట తర్వాత అది కిలోమీటర్ అవుతుంది, గంట తర్వాత కిలోమీటర్ అవుతుంది, రోజు తర్వాత 40 కిలోమీటర్లు అవుతుంది. యూ కెనాట్ కమ్ బ్యాక్.